నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథిని నిష్క్రియా నిష్పరిగ్రహ. లలితమ్మని నిర్వికల్ప అని పిలుస్తారు. అంటే అమ్మవారు ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించుకుని పక్క వాళ్ళని తప్పుగా తీసుకోవడం ఉండదండి. అమ్మకి ఏదైనా సరే పూర్తి అవగాహన, అంటే ఆ విషయం గురించి పూర్తిగా తెలుస్తుంది. నిరాబాధ, అమ్మకి ఎలాంటి బాధలు కలతలు ఉండవు. నిర్భేద, అమ్మకి ఎలాంటి భేదం ఉండదండి. ఇక్కడ భేదము అంటే శివయ్య అయినా లలితా త్రిపుర సుందరి అయినా శివశక్తి రెండు ఒకటేనండి. ఇప్పుడు లలితా సహస్రనామంలో అమ్మవారి గురించి ఇన్ని నామాలు మనం మాట్లాడుకుంటున్నాము. అవి ఇద్దరికీ చెందినవే, ఆ శివయ్యకి ఆ శక్తి స్వరూపినికి. అలాగే సౌందర్య లహరిలో కూడా చెప్తారు, శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివయ్య లేరు, రెండు ఒకళ్ళతో ఒకళ్ళు ముడిపడున్నారు. అందుకనే అమ్మని నిర్భేద అని పిలుస్తారు. భేదనాశిని, ఆమె ప్రియమైన భక్తులలో చాలా రకమైన భేదములు, అంటే డబ్బు వల్ల కానీ, చదువు వల్ల కానీ, మంచి ఆరోగ్యం వల్ల కానీ, లేదా పక్క వాళ్ళని చూసి ఈర్ష్య ఇవన్నీ కలుగుతాయి కదా, ఆ భేదాలను అన్నింటినీ కూడా దూరం చేస్తారు. నిర్నాశ, అమ్మవారిని నాశనం చేసేవాళ్ళు కానీ చంపేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. మృత్యుమదని, మనలో ఉండే మృత్యు భయాన్ని అమ్మవారు తొలగిస్తారు. నిష్క్రియ, అమ్మవారు ఏ క్రియ అయినా చిటికెలో చాలా తేలికగా చేసేస్తారు అని దీని అర్థం. మనము కనురెప్ప మూసి తెరిచేలోపు అలా తక్కువని అమ్మవారు చేసేస్తారనమాట. నిష్పరిగ్రహ, పరిగ్రహ అంటే మనం పక్క వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశించడము, అవి వస్తువులు కానీ, అంటే ఈ ఆశించడం వల్లే మనకి కోరికలు పుడతాయి. అమ్మవారు ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఆశించరండి. ఆవిడకి ఎలాంటి కోరికలు స్వలాభం కోసం ఉండవు.